హలో గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, బజాజ్ పల్సర్ N150కి యూనికాన్కి మధ్య ఒక స్పెషల్ కంపారిజన్ చూడబోతున్నారు. సో 2025 వచ్చింది, వెహికల్స్ అప్డేట్ అయితే ఈ రెండిట్లో ఏదో ఒక వెహికల్ కొనాలని చెప్పి చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ వెహికల్ తీసుకుందామని. ఎందుకంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, మైలేజ్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ వచ్చే విధంగా ఈ వీడియో అయితే ఉండబోతుంది. రెండు వెహికల్స్ని రైడ్ చేశాను. నా ప్రెమిసెస్లో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని రీసెర్చ్ చేసి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో షార్ట్ అండ్ స్వీట్గా చాలా క్లియర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మీకు మీ డౌట్స్కి క్లారిటీ కనుక లేకపోయినట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు లింక్ కూడా నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, వెంటనే రిప్లై అయితే అందిస్తాను. ఆ విధంగా కూడా మీ క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఆ లైక్ అండ్ సబ్స్క్రైబే మాకు ఎంతో బూస్ట్గా ఉంటుంది. అండ్ ముందు రోజుల్లో మంచి వీడియోస్ తీసుకురావడానికి కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాయన్నమాట. ముందుగా బజాజ్ పల్సర్ N150 గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 13.5 Nm టార్క్, 14.5 bhp పవర్ కలిగినటువంటి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగినటువంటి ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కిక్ స్టార్ట్ తోటి అవైలబుల్ ఉంటుంది. ఈ వెహికల్ని నేను రైడ్ చేస్తున్నప్పుడు చాలా సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అయితే పొందాను. చాలా అంటే చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఉంది. వెహికల్ నడుపుతున్న కొద్దీ ఆ యాక్సలరేషన్ ఫీల్ ఎలా ఉందంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళాలనిపించింది, కానీ ఎక్కడ కూడా స్టాప్ చేద్దామన్న ఫీల్ కలగలేదన్నమాట. లాంగ్ రైడ్ చేసేటప్పుడు ఈ వెహికల్ మీకు ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక యూనికాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 162.71cc ఇంజిన్ అయితే ఉంటుంది. సో మనకి 14.58 Nm టార్క్, 13.27 bhp పవర్ అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం కూడా మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి ఇది వస్తుంది. సో మనకి మంచి పర్ఫార్మెన్స్ కలిగినటువంటి వెల్ రిఫైన్డ్ స్మూత్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. ఇది పేరుకే 160cc ఇంజిన్. మనం కంపేర్ చేసుకుంటే N150లో చూసుకున్నట్లయితే అక్కడ మనకి పవర్ ఎక్కువ ఉంటే ఇక్కడ పవర్ తక్కువ ఉంటుంది. యూనికాన్లో టార్క్ ఎక్కువ ఉంటే బజాజ్ పల్సర్ N150లో టార్క్ తక్కువగా ఉంటుంది. దీని ద్వారా మీరు లాంగ్ రైడ్ చేసేటప్పుడు యూనికాన్లో సో అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. బట్ సిటీ కమ్యూట్ చేసేటప్పుడు, సిటీ ట్రాఫిక్లో తిరిగేటప్పుడు ఇన్స్టెంట్ గేర్స్లో అద్భుతమైనటువంటి పికప్ మీకు యూనికాన్లో దొరుకుతుంది. బికాస్ ఆఫ్ టార్క్ చాలా బెటర్ ఉంది కాబట్టి. సో ఈ రెండు వెహికల్స్ కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్సే. మనకి ఒకటైతే సిటీలో తిరగడానికి చాలా బాగుంటుంది. మీరు కనుక సిటీ కమ్యూట్ చేయడం కోసం ఒక మంచి వెహికల్ చూసుకున్నట్లయితే యూనికాన్ 160 అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు. బట్ లాంగ్ రైడ్ చేయడానికి టాప్ స్పీడ్ కోసం ఒక మంచి 150cc వెహికల్ కనుక చూస్తున్నట్లయితే బజాజ్ పల్సర్ N150 చాలా మంచి వెహికల్ అనమాట. సో ఇక్కడ కాస్త డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మీకు దొరికిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఈ రెండు వెహికల్స్ యొక్క కంఫర్ట్ అండ్ ఫ్యామిలీకి సీట్ ఎలా ఉంటుందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు వెహికల్స్ కూడా సింగిల్ సీట్ తోటే వస్తున్నాయి. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ కొంటూ ఉంటారన్నమాట ఎక్కువగా. ఈ విషయంలో అయితే మాత్రం ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ చూస్తున్నట్లయితే హోండా యూనికాన్ 160 అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఫ్యామిలీ కోసం చక్కని వెహికల్ అని చెప్పొచ్చు. మంచి లాంగ్ సీట్ తోటి, తక్కువ సీట్ హైట్ తోటి, ఫ్యామిలీ లేడీస్ కూడా ఎక్కి కూర్చోగలిగేటువంటి సీట్ తోటి చాలా మంచి సీట్ కంఫర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మరి బజాజ్ పల్సర్ N150 ఫ్యామిలీకి సూట్ కాదా అని అంటే బజాజ్ పల్సర్ N150 యంగ్ ఫ్యామిలీకి చాలా బాగా సూట్ అవుతుంది. మీరు పెళ్లి కాక ముందు వెహికల్ కొని పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు ఒక కిడ్ వచ్చేంత వరకు చక్కగా వెహికల్ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఆ యంగ్ ఫీల్ని మాత్రం మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే బైక్ వైజ్ మీకు బజాజ్ పల్సర్ N150 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే బజాజ్ పల్సర్ N150లో సీట్ అనేది బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కొంచెం స్టెప్ అప్ అయి ఉంటుంది. దీనివల్ల కొంచెం ఫ్యామిలీ లేడీస్, కొంచెం ఏజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎక్కి కూర్చోడానికి కాస్త ఇబ్బంది పడతారు. బట్ యూనికాన్లో ఆ ప్రాబ్లం కూడా లేదు. పిల్లలకి, ఫ్యామిలీకి అండ్ యంగ్ లేడీస్ ఎవరైనా ఏజ్డ్ ఉంటే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అందుకే ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ చూసినట్లయితే మీకు యూనికాన్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. ఇక నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూనికాన్లో బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. అలాగే బజాజ్ పల్సర్ N150లో కూడా మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో రెండింటికి 33 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఉంటాయి అన్నమాట. సస్పెన్షన్ వైజ్ రెండు వెహికల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను రైడ్ చేసినప్పుడు, రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు అండ్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి ఆ కుషనింగ్ ఏదైతే ఉందో రెండిట్లో కూడా నేను సేమ్గా నాకైతే అనిపించాను అన్నమాట. సో మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు అన్నమాట. సస్పెన్షన్ వైజ్ రెండు చాలా బాగున్నాయి. ఈ విషయంలో మీరు ఏది తీసుకున్న ప్రాబ్లం అయితే లేదు. ఇక నెక్స్ట్ ఫీచర్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే యూనికాన్ 160 ఇప్పుడు కొత్తగా మనకి డిజిటల్ కన్సోల్, టైప్ సి ఛార్జింగ్ పోర్టు, అలాగే LED హెడ్ ల్యాంప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఇదివరకు మనకి ఈ విషయంలో యూనికాన్ చాలా డల్గా ఉండేది. ఇప్పుడు కాంపిటేటర్ అయిందన్నమాట బజాజ్ పల్సర్ N150కి. సో ఈ రెండు విషయాలు అయితే మాత్రం మీరు ఏ వెహికల్ తీసుకున్నా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్నీ మీకు టెక్నాలజీ వైజ్ అప్డేట్ అయి ఉన్నాయి కాబట్టి ఏ వెహికల్ అయినా సరే టెక్నాలజీ వైజ్ మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తాయి. ఇక ఈ రెండింటి యొక్క మైలేజ్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు వెహికల్స్ కూడా చాలా మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి.
అండ్ నువ్వా నేనా అన్నట్లు బిహేవ్ చేస్తాయి అన్నమాట. సో హైవే మీద అయితే మాత్రం 2 వెహికల్స్ 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి. సిటీలో అయితే మాత్రం 2 వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ మీకు 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి. కొంచెం అగ్రెసివ్గా నడిపితే పల్సర్ ఏదన్నా లైట్గా డౌన్ అవ్వచ్చామో కానీ యూనికాన్లో మాత్రం మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే ఇది 162.71 cc బట్ అయినప్పటికీ కూడా 150 cc లాగా యాక్ట్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తక్కువ పవర్ అండ్ టార్క్ని వీళ్ళు మెయింటైన్ చేశారో. దీనివల్ల ఏంటంటే ఇంకా బెటర్ మైలేజే వస్తుంది కాబట్టి సో మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదన్నమాట. 2 వెహికల్స్ కూడా సేమ్ మైలేజ్ ఆఫర్ చేస్తాయి. హైవే మీద 55 అండ్ సిటీలో 50. ఇవైతే మాత్రం మైలేజ్ ఫిగర్స్ అన్నమాట. మైలేజ్ వైజ్ మీరు ఈ వెహికల్స్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే బజాజ్ పల్సర్ N150లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, SD అండ్ డబుల్ డిస్క్. సో స్టాండర్డ్లో మీకు వచ్చేసరికి 1,54,000 రూపాయలు అలా పడుతున్నట్లుగా అయితే సో మీకు డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 1,58,000 రూపాయలు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ కొంచెం ప్రైజీగా ఉంటుంది యూనికాన్తో పోల్చుకున్నట్లుగా అయితే. ఇక్కడ యూనికాన్ చూసుకున్నట్లుగా అయితే మనకి ఒక్కటే వేరియంట్ ఉంది. సో మనకి కొత్తగా వచ్చినటువంటి డిజిటల్ కన్సోల్ ఇవన్నీ కలుపుకున్న వేరియంట్ 2025 వేరియంట్. ఇదివరకు మనకి 2024లో 1,40,000 అలా అమ్మారు. ఇప్పుడు 1,47,000 రూపాయలు అమ్ముతున్నారు అనమాట. మీరు ఇక్కడ ఒక చిన్న కామెడీ ఏంటంటే యూనికాన్ వెహికల్ 160 cc వెహికల్ అనేది సో మనకి 150 cc కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది. అండ్ మనకి 150 cc అనేది 160 కంటే కూడా ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట. సో ఇది మీరు గమనించాలి. ఇక ఫైనల్గా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో సింగిల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. అండ్ మనకి టైర్స్ వైజ్ వచ్చేసరికి యూనికాన్లో బ్యాక్ సైడ్ 100 సెక్షన్ టైర్ ఉండే సో మనకి 120 సెక్షన్ టైర్ అనేది బజాజ్ పల్సర్ N150లో ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ బెటర్ రోడ్ గ్రిప్ కలిగినటువంటి వైట్ టైర్స్ కోరుకుంటున్నట్లుగా అయితే బజాజ్ పల్సర్ N150 బెటర్ చాయిస్. సో ఫైనల్గా మీరు చెప్పండి బ్రదర్, ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో మీరుంటే ఎలాంటి వెహికల్ని చూస్ చేసుకుంటారు ఈ 2025లో అని మీరు అడిగినట్లుగా అయితే సో క్లియర్గా చెప్తాను వినండి. ఒకవేళ నేను కనుక నా ఫ్యామిలీ కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ బెటర్ ఫ్యామిలీ కంఫర్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం సిటీలో ఎక్కువ టార్క్ యూజ్ అవుతుంది కాబట్టి అండ్ 14.58 Nm టార్క్ నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది, సిటీ ట్రాఫిక్కి ఎంతో సూట్ అవుతుంది అనమాట. అండ్ కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకొని నేనైతే హోండా యూనికాన్ 160 అయితే నేను చూస్ చేసుకుంటాను నా లాంగ్ రైడ్స్ కోసం. అండ్ అలాగే నా సిటీ కమ్యూట్ కోసం అండ్ నేకెడ్ స్పోర్టియర్గా ఉండేటువంటి నా మైండ్ సెట్ కోసం నేనైతే మాత్రం బజాజ్ పల్సర్ N150 అయితే చూస్ చేసుకుంటాను. సో యూనికాన్ 2 క్లాస్ ఉంటుంది అనమాట, 2 ఫార్మల్ ఉంటుంది. సో దాని నుంచి మినహాయింపు అనమాట బజాజ్ పల్సర్ N150 నేకెడ్ స్పోర్టియర్గా ఉంటుంది. అండ్ నాకైతే మాత్రం డైలీ కమ్యూట్ చేయడానికి ఒక యంగ్ బ్లడ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో సో అలాంటి ఒక మంచి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి వెహికల్. సో ఏదైతే ఆ ఫీల్ పొందడం కోసం నేనైతే మాత్రం యూనికాన్ అవాయిడ్ చేసి బజాజ్ పల్సర్ N150 అయితే తీసుకుంటాను. యంగ్ ఫ్యామిలీ అయితే మాత్రం మీరైతే మాత్రం N150ని హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. సో వీడియోలో చాలా కీ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడాను. సో వీడియో మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే ఏ వెహికల్ తీసుకోవాలో అర్థం కాకుండా కనుక ఉన్నట్లుగా అయితే సో మీరైతే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్కి అయితే రావచ్చు. అక్కడైతే మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వెళ్ళేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.